ఫోన్ చేసావా? చేశాను, వస్తున్నారంట. అన్నయ్య, వీరుబావ సార్, నేను చెప్పేది వినండి సార్. నేను చెప్పేది వినండి. మా తమ్ముడి గురించి ఎవరు చెప్పొద్దని చెప్పాను కదా నేను. చెప్పారు వీరు వాళ్ళనెందుకు కొడుతున్నాడు? సార్. కాదు సార్, నేను చెప్పేది వినండి సార్. మేము కావాలని నేను చెప్పలేదు సార్. తమ్ముడు, అన్నయ్య అన్నయ్య, అసలు ఏం జరుగుతుంది అన్నయ్య? వీరుబావ ఇక్కడికి రావడం ఏంటి? అక్కడున్న వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవడం ఏంటి? అంటే హలో సార్, నేను ఎస్కేప్ అయిపోయాను. గుడ్ జాబ్. కరెక్ట్ టైంకి రుద్రని బాగా డైవర్ట్ చేశావు. థ్యాంక్ యూ. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపో. నీకు అమౌంట్ పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. రుద్ర, నీ తమ్ముడిని చంపింది ఎవరో అని తెలియగానే నువ్వింత షార్ప్గా తెలివిగా వేటాడతావు అనుకోలేదు. హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యే ముందు నీ కార్ని చూశాను కాబట్టి నీ ప్లాన్ని కనిపెట్టేశాను. నా కోసం కాపు కాసావని నాకు అర్థమయ్యి నిన్ను రాంగ్ వేలోకి డైవర్ట్ చేశా. ఇక మీదట నీ ప్రతి కదలిక కనిపెడుతూనే ఉంటాను. నేనంత ఈజీగా చిక్కను. సరిగ్గా కనబడడం లేదే.
తిన్నగా నడవడం చాత కదా? చూసుకోలేదు సార్, సారీలు. ఎప్పుడు చూసుకున్నావు గనక డబ్బాలో రాళ్ళేసినట్టు మాట్లాడడం, రన్నింగ్ రేస్ లో ఉన్నట్టు పరిగెత్తడం. సార్ 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 ఆగండి. మళ్ళీ ఏంటి? ఇంకొకసారి ఢీ కొట్రా, లేదంటే కొమ్ములు వస్తాయి. వాట్? కొమ్ములా? అవును సార్, ఇక్కడ ఇక్కడ 2 కొమ్ములు వస్తాయి. చైల్డిష్ గా బిహేవ్ చేయకు, వెళ్ళావు. సార్ 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 ప్లీజ్ సార్, నా కోసం కొమ్ములు వస్తే నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పండి. వద్దులేండి సార్, మళ్ళీ కోపంగా గట్టిగా ఢీ ఇచ్చారనుకోండి, కొమ్మలోకి వెళ్ళిపోతాను. దానికంటే కొమ్మలే బెటరింగు. మీరు వెళ్ళండి సార్. దేవుడా, ఆ పావురు ఎవరో తెలుసుకునేసరికి ప్రాణం మీదకి వచ్చేలా ఉందే. నాకు ఈ రిస్కింగ్ అవసరమా? ఏదేమైనా రాజకుమారుడి కోసమైనా తెలుసుకోవాలి. ఈ పారు నా ముందు దేనికి పనికిరాదని తేల్చేయాలి. అసలు రాజకుమారుడికి సరిపోదు, నాకు సరి తూగదని ఫైనలింగ్ అయ్యే వరకు ఆ పారుకి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకుని తీరాలి. గంగా డ్యూటీ స్టార్టింగ్ చేయాలి.